హాయ్ గైస్, వెల్కమ్ టు వాణిప్రియ వ్లాగ్స్. ఈరోజు అయితే మనమైతే కొప్పల్లో వెళ్ళేది ఉన్నాము. కొప్పల్లో వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 30-40 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ వచ్చేసి ఆంజనేయ మిట్ట అనేది ఉన్నది. అక్కడైతే ఆంజనేయ మిట్టకైతే ఈడకు కడుపులో ఉన్నప్పుడు వెళ్ళాము. 7 monthsలో వెళ్ళాము. కడుపులో ఉన్నప్పుడు ఈ అల్లరి తట్టుకోలేక మళ్ళీ ఒకసారి పోయేసి ఆడికి కొండ ఎక్కేసి ఈ అల్లరి తగ్గించేడుగా చూడు స్వామి అనేసి అడిగేసి వస్తాము. అల్లరి చాలా ఎక్కువ అయిపోయినాడు. అందుకని వీని కోసం అయితే అక్కడికి అయితే వెళ్తున్నాం, ఆంజనేయ మిట్టకి. ఓకేనా గాయస్, వీడియో చూసి ఎంజాయ్ చేయండి. గాయస్ చూడండి, మనకైతే ఈ కార్డు ఉన్నది, లోకల్ కార్ వచ్చేసి లోకల్. ఈ కార్డు తెలియక నిన్నైతే మనం డ్యామ్కి వెళ్ళాం కదా, 200 పోన్ 100 రాన్ 100 అయితే కట్టినాము. లోకల్ కార్డు తెలియక ఫాస్టాగ్లో డబ్బులు లేదనేసి ఈ కార్డు చూపడము చెప్పలేదు. ఇప్పుడైతే చెప్పాడు, కార్డు చూపినా ఫ్రీ అని చెప్పాడు మా సడుగుడు. ఈ కార్డు చూపించేసి మనం ఫ్రీగా అయితే వెళ్ళిపోవచ్చు గాయస్. చూడండి మీరు, నిన్నైతే తెలియక డబ్బులు అయితే కట్టేసిన 200 బొక్క, నిన్న ఫోన్ 100 రహాన్ 100. ఇప్పుడైతే లోకల్ కార్డు చూపిస్తాం. చూసినారు కదా, ఈ కార్డు చూపించిందే లోకల్ కార్డు. మనకైతే ఫ్రీగా అయితే పంపించేశాడు, డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. లోకల్లో ఉన్న వాళ్ళకి పాస్ ఇస్తారు. కార్లో మనం ఎన్నిసార్లు అయినా తిరగచ్చు ఫ్రీగా. ఓకేనా గ్యాస్, చుట్టుపక్కల చూడండి ఎంత పచ్చగా, ఎంత క్లైమేట్ అయితే సూపర్గా ఉన్నది. మిట్ట వెళ్ళి ఒకనా స్ట్రైట్ ఎత్తిన కిలోమీటర్ ಸ್ಟ್ರೈಟ್ ಒಂದು ರೇಟು ಒಂದೇ ರೋಡ್ ಒಂದು 15 ಕಿಲೋಮೀಟರ್ ಆಗ್ಬೋದು. 15 ಕಿಲೋಮೀಟರ್. ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಲ್ಲ. గాయస్ చూడండి, మనమైతే కొండపైకి అయితే ఇప్పుడు ఎక్కాలా, ఎక్కుదామా? ఎక్కి దారిలో అయితే చూసుకుందాం. ఓకేనా గాయస్? గాయస్ చూడండి, పార్కింగ్ అయితే అక్కడ చేసాము లాస్ట్లో. పార్కింగ్ దగ్గరే బాత్రూమ్లు అయితే ఉన్నాయి, వాష్రూమ్స్. చూడండి, ఇదంతా మొత్తం పార్కింగే. గాయస్ చూడండి, మా పెద్ద బాబు చేతికి వాచ్ ఎలా ఉందో చెప్పండి గాయస్. చూడండి,
టెంకాయల రేట్ వచ్చేసి 40 రూపీస్ 50 రూపీస్ అంట. సేమ్ కడపలో ఏ రేట్ ఉన్నది సేమ్ రేట్ ఉన్నది. కర్ణాటకలో అయితే తక్కువ ఉండాలి మ్యాక్సిమము. అందరు అంటుంటారు కర్ణాటకలో తక్కువ ఉంటాయి అనేసి. ఏం లేదు, మామూలు రేట్ ఉన్నది. ఇట్లా బిజినెస్ పెట్టుకున్నా కూడా మనం అయితే బాగుపడేస్తాం గాయస్. దాచిపెట్టి చెప్పులు సాదికి చెప్పులు అడిచిపెట్టిపోనా చెప్పులు చూడండి గాయస్, దాచిపెట్టుకుంటున్నాం. ఎవరైనా ఎత్తుకొని పోతారు అనేసి. ఎత్తుకొని పోతే దరిద్రం పోతుంది అంతే. ఎత్తుకొని పోకుంటే దరిద్రం అట్టే ఉంటుంది. నడసలాగున్నదా? ఎత్తుకొని పోలా? సాదిక్ మమ్మీ నడచలాగింది. సాదిక్ మమ్మీ నడచలాగింది. గైస్ దారి చూసినారు కదా ఎట్లుందో. ఎక్కాలంటే చాలా కష్టము. అప్పుడు ఎట్లా ఎక్కినామో ఏమో తెలియదు, కానీ ఇప్పుడైతే సినిమా కనబడుతుంది. మా వాడైతే సేమ్ ఆంజనేయ స్వామి ఎక్కినట్టు ఎక్కుతున్నాడు. గసరాల ఏం రాలా మా వానికి. సేమ్ ఆంజనేయ స్వామి ఎక్కినట్టు ఎక్కుతున్నాడు. మేము ఎక్కాలంటే చాలా బరువు పడుతున్నాం ఇప్పుడు. అప్పుడు ఎట్లా ఎక్కినామో ఏమో గాయస్. దారి అయితే ఇక్కడ చూడండి, రాళ్ళ మధ్యలో రాళ్ళ కింద నుంచి ఎట్లంటే అట్లా దారి ఉన్నది. మొత్తానికైతే మనమైతే పైకి అయితే వచ్చేసాం గాయస్. చూడండి టెంపుల్ అయితే అదే, మనం కింద నుంచి చూసిన టెంపుల్ అయితే అదే ఆంజనేయ స్వామి గుడి. ఇప్పుడు లోపలికి అయితే మనం వెళ్తాము. చూడండి చాలా బాగుంటుంది లోపల కూడా.
గాయ చూడండి, ఇంత ఎత్తైన కొండ ప్రదేశంలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండడం హ్యాట్సాప్. ఇంత మహిమ ఉంటే ఇంతమంది వస్తారో చూడండి గాయస్. మనం ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. లోపలికి స్టార్టింగ్లోనే పోలీసు వాళ్ళు ఉన్నారు. అక్కడైతే మనం వీడియో అయితే అలో లేదని బయట స్టిక్కర్ వేశారు. కానీ మనము యాక్చువల్గా లోపలికి అయితే తీసుకున్నాం. అతను వచ్చేసి యాక్షన్ తీసుకున్నాడు, వీడియో అయితే తీయొద్దండి అని చెప్పారు. ఓకే అని కట్ చేశారు. గాయస్ చూడండి, నేనైతే ఇది నా లైఫ్లో రెండోసారి టెంకాయ అయితే నేను కొట్టడము. ఫస్ట్ టైం వచ్చేసి అప్పుడు నెల్లూరుకి వెళ్ళినా కదా, అప్పుడైతే కొట్టాను. అప్పుడు కూడా టెంకాయ అయితే చాలా బాగా పగిలింది. ఇది సెకండ్ టైం కూడా బాబు చేత పగల కొట్టుంటే చాలా బాగా పగిలింది. మీరే చూడండి. చాలే సరిగ్గా తిరిగి ఇట్లా చేయిరా. ప్రసాదం అయితే అయిపోయింది గ్యాస్. చూడండి, అందరు ఇక్కడ తింటున్నారు. గాయస్ చూడండి, మా గుడ్లాకో బాడ్లాకో ప్రసాదం అయితే అయిపోయింది గాయస్. ఏం చేద్దాం, ఏం చేయలేం కానీ ఇప్పుడైతే స్టిల్స్ దిగేదానికైతే మనం ఇక్కడికి వచ్చాము. స్టిల్స్ దిగే ప్లేస్ ఇది చాలా బాగుంటుంది. ఎంత కిందికి ఉంటుందో చూడండి. ఇక్కడ నుంచి పడితే అంతే అవుట్. అందుకే సేఫ్టీగా అయితే ఇక్కడైతే బిగించారు. చూడండి, చాలా బాగుంటుంది, సూపర్ కదా గాయస్. చూడండి, ఇప్పుడు మనం దిగిన స్టిల్స్ ప్లేస్ అది వేరు. ఇదైతే కొండ రాళ్ళపైన అయితే స్టిల్స్ దిగుతున్నారు ఇక్కడ. ఇది కూడా చాలా బాగుంటుంది. చుట్టూ లొకేషన్ అయితే మొత్తం అంతా కనపడుతుంది ఇక్కడ ఈ కొండపైకి ఎక్కితే. చూడండి, ఇక్కడ నుంచి అయితే కర్ణాటక హంపి కనపడుతుంది. హంపి తెలుసా మీకు? చాలామందికి తెలుసు. కర్ణాటక ద ఫేమస్ హంపి ప్లేస్. హంపికి అయితే మేమైతే ఆల్రెడీ 2 times వెళ్ళాము. అది కూడా అయితే మీకు ఇక్కడ ఈ నెక్స్ట్ ఫోటో అయితే నేను పెట్టి చూపిస్తాను మీకు. చూడండి, చాలా బాగుంటుంది గాయస్. చూసారా, మీకు కనిపిస్తుందా లేదా? నాకు కనిపిస్తుంది. నేనైతే జూమ్ చేసి మీకు చూపిస్తాను ఖచ్చితంగా. హంపి ద ఫేమస్ ప్లేసు కర్ణాటక. మేమైతే ఆల్రెడీ 2 times అయితే వెళ్ళాము. మీకు ఫస్ట్ సారి అయితే వెళ్ళినా కానీ ఆ ఫోటో అయితే మీకు పెడతాను. చూడండి, హంపి 50 రూపాయల నోటు పైన బొమ్మ అయితే ఉంటుంది, రథం బొమ్మ. ఆ బొమ్మ దగ్గర అయితే ఫోటో దిగాము. మీకు చూపిస్తాను, ఇక్కడ పెడతాను చూడండి. గోపురం అయితే కనిపిస్తుంది చూడు, ఇక్కడ నుంచి దగ్గరే. కానీ నన్ను చూసేదానికి ఒక 2-3 రోజులు అయితే పడుతుంది. మనం అయితే ఇప్పుడు చూడలేము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈసారి మొత్తం అన్ని కవర్ చేసుకుంటూ వెళ్దాము. 50 రూపాయల నోటుపై కర్ణాటకలోని హంపి రాతి రథం ఉంటుంది. చూసినారు కదా గాయస్, 50 రూపాయల నోటు పైన ఉండే రథము బొమ్మ. ఓకే గాయస్, బాయ్. మొత్తం అంతా కవర్ చేసేసాను ఈరోజు అయితే. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? లైక్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్, కామెంట్, ఓకేనా? బాయ్.